హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే చల్లచల్లని తీయని బ్రెడ్ కస్టర్డ్ అనమాట. చాలా చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. బ్రెడ్ తీసుకోవాలి, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మామూలు బ్రెడ్ తీసుకొని సైడ్లు 4 సైడ్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అది పక్కకు పెట్టుకోవాలి. అది వేరే ఎండ్లకైనా ఇక బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు దాంతో. తర్వాత బ్రెడ్ 4 ముక్కలు చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టి ఇట్లా మంచిగా చాకుతో కట్ చేసుకుంటే 4 సేమ్ ఒక్క తీరుగా వస్తాయి అన్నమాట. స్లైసెస్ అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి. చాలా బాగుంటుంది స్వీటు. ఎంత 10 నిమిషాలు కూడా పట్టదు టోటల్గా చేసుకోవడానికి. ఈజీగా ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకొని అందులో బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట. మంచిగా వేడైన తర్వాత బ్రెడ్ ముక్కలు వేసుకుంటే ఎమ్మటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, మరలేసుకుంటూ. లేకపోతే తొందరగా మాడిపోతాయి అన్నమాట. బ్రెడ్ తొందరగా వేగుతుంది. మంచిగా కొంచెం ఇట్లా కలర్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మెత్తగా ఉండొద్దు, క్రిస్పీగా ఉంటేనే క్రంచీగా టేస్టీ స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట స్వీటు. అవి తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అవి కూడా వేసుకొని సేమ్ అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంచిగా ఇట్లా ఏమంటారు కస్టర్డ్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు. అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ వేరే దాంట్లో తీసుకొని మళ్ళీ అది తూమి అదే కడాయిలో 1 లీటర్ పాలు తీసుకున్నా. నేను బర్రె పాలు తీసుకొని కొన్ని పాలు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి, ఒక 2 స్పూన్లు. మా పిల్లలు జర డిస్టర్బ్ చేస్తారు అనమాట. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని కలిపి పెట్టుకొని పాలు బాగా కొంచెం ఒక 2-3 నిమిషాలు అట్లా బాగా మసలాలన్నమాట. కొంచెం మీగడ కట్టాలి పైన. మీగడ కడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం మరగాలి పాలు. తర్వాత మనం స్వీట్ను తినేదాన్ని బట్టి చక్కెర వేసుకోవాలి. నేను 4 స్పూన్లు, చిన్న స్పూను 4 స్పూన్లు వేసిన. మేము స్వీట్ కొంచెం తక్కువనే తింటాము. 4 స్పూన్లు చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చక్కెర అంతా కరగాలి. నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే మా పిల్లలు పక్కకి నిలబెట్టరు అనమాట. ఒకరు ఫోన్ చూస్తారు, ఒకరేమో బెదిరిస్తారు అనమాట వాళ్ళని. పాలు మంచిగా మసిలిన తర్వాత చక్కెర కరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. లిక్విడ్ వేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. స్పూన్ తోటి బాగా కలపాలి. మంచిగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. మంచిగా చిక్కగా దగ్గరికి ఉడకాలన్నమాట. తర్వాత ఒక చిన్న గ్లాసులో సగము వంతు పాల పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడరు ఏ కంపెనీదైనా సరే మిల్క్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలపాలన్నమాట. మిల్క్ పౌడరు ఉట్టిగానే ఉండలు కడుతుంది అనమాట. జాగ్రత్తగా చిన్న మంట మీదని ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం ఒక 2-3 డ్రాపులు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కూడా వెనీలా ఫ్లేవర్ వేసిన అనమాట నేను. ఇంకా కొంచెం వెనీలా ఎసెన్స్ వేస్తే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నట్టు నేను కొంచెం వేసిన అనమాట. ఒక 2-3 డ్రాపులు అంతే, చుక్కలు వేసుకొని బాగా కలపాలి. మంచిగా చిక్కగా అవుతుంది కదా. ఇంకా కొంచెం బాగా ఇట్లా కింది మీదకి ఉడకాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. దగ్గరికి అయింది చూసారా ఎట్లా ఉడుకుతుందో. అట్లా ఉడికితే మంచిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. బాగుంటుంది కస్టర్డ్ కూడా. ఇట్లా సైడ్లకు కూడా గంటతోటి నీట్గా ఇట్లా అనుకోవాలి. మీగడ ఇట్లా కట్టినా కానీ అందులో కలుపుకోవాలన్నమాట. చిక్కగా అవుతుంది. మంచిగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు కరెక్ట్ అయినట్టు అనమాట. లిక్విడ్ అనేది ఇట్లా ఉండాలి. ఉండాలి అస్సలు లేకుండా మంచిగా అనిపిస్తుంది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మరీ చల్లగా కావద్దు, మరీ ఎచ్చగా ఉండొద్దు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం అడుగు బాగానే లిక్విడ్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ వేసుకొని
మళ్ళీ కొంచెము ఏమంటారు ఈ లిక్విడ్ వేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, జీడిపప్పు, బాదం, మన ఇష్టం ఏది ఉన్నా సరే. తర్వాత మళ్ళీ కొంచెం కస్టర్డ్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేడిగానే ఉండాలి. వేడిగా ఉంటేనే జ్యూస్ అనేది మంచిగా బ్రెడ్ ముక్కలకు పడుతుంది అనమాట. జ్యూస్ అనేది గుంజుతుంది, బ్రెడ్ ముక్కలు గుంజి మంచిగా జ్యూసీగా, క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక టోటల్గా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకంతా లిక్విడ్ అనేది కస్టర్డ్ మొత్తం పోసుకోవాలి పైన. మంచి టేస్ట్ అయితే అసలు అంత బాగుంటుందో అంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంత బాగుంది కదా కస్టర్డ్, లిక్విడ్ క్రీమీగా సాఫ్ట్గా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట. ఫైనల్గా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా అదంతా బ్రెడ్ ముక్కలకు పట్టి గుంజి ఇట్లా ఏమంటారు జ్యూసీగా అయిన తర్వాత తినాలి. ఇక చూసి ఎంత బాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, తినొచ్చు. మా పిల్లలు చిన్నపిల్లలైనా చేయొచ్చు, ఏమంత సూతారం ఏం లేదు. ఇలా సూపర్ టేస్టీగా ఉండండి కస్టర్డ్, బ్రెడ్ కస్టర్డ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.